దేవుని పరిశుద్ధానికి స్తోత్రం కలిగిన గాక. ఆయా ప్రాంతంలో దేవుని సరిలో కనిపడుతున్న అందరికీ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము కొన్ని దినం నుండి సువార్త సంబంధమైన సత్యములు మనము వింటూ వస్తున్నాము. దేవునికి స్తోత్రములు. విమోచన అనే విషయం గురించి మనము ఇన్ని రోజులు ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మనము సువార్త యొక్క నిజమైన దేవుని సంకల్పం అనగా రక్షణ అనే విషయంలోనికి మనము ఇప్పుడు వెళుతున్నాము. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రి మనం ధ్యానించడానికి మనకందరికీ పరిచితమైన అపోస్తల కార్యం 16వ అధ్యాయము దాని యొక్క 30, 31, 32 వాక్యములు చదువుతున్నాము. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 30 నుండి 32 వరకు. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. చెరసాల అధికారి ఆ రాత్రిలో జరిగిన సంఘటన బట్టి అప్పుడు వరకు చెరసాలలో ఉన్న పౌలు శీలస్సుతో అడిగే ప్రశ్న ఇది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? ఆ రాత్రిలో జరిగిన ఆ గొప్ప సంఘటన అనగా సువార్త ప్రకటించుట వలన పౌలుని శిరస్సుని చెరసాలు వేసి బంధించి ఉండగా వారు దానిలో ఉండి దేవుని ఆరాధిస్తుండగా ఒక భూకంపం వచ్చి ఆ చెరసాలలో ఉన్న తలపులని తరబడి అక్కడ ఉన్నవారి యొక్క సంఖ్యలన్నీ విడిపోవడము, ఇవన్నీ చూసి ఈ యొక్క జైలధికారి భయపడి పౌలుస్తోనూ శీలాస్తోనూ అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలను? అప్పుడు పౌలు ఇచ్చిన సమాధానము, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ కుటుంబము రక్షణ పొందును. ఇక్కడ ఉన్న ప్రశ్న చాలా ముఖ్యమైన ఒక ప్రశ్న. అంతేగాక వాక్యములో ఉన్న అనేక ప్రశ్నల్లో చాలా శ్రేష్టమైన ఒక ప్రశ్న ఇది. రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలను? మనుషులకు లోకములు అనేక సమస్యలు కలిగి ఉన్నది. దానికి ఉన్న పరిష్కారం ఎక్కడ దొరుకును, ఎలాగ దొరుకును అని ఉన్న ప్రశ్న అందులో ఉన్నది. అయితే ఇక్కడ ఈ చెరసాల అధికారంలో ఉన్న ఈ ప్రశ్న అనేది ఒక తాత్కాలికమైన విషయం కొరకు ఒక ప్రశ్న కాదు. ఒక తాత్కాలిక విషయం పరిష్కరించడానికి కానీ, లేక ఈ లోకములో ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఉన్న కానీ ఏమీ ఒక ప్రశ్న కాదు. అది తను అడిగిన ప్రశ్న ఒక మనిషిని యొక్క జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం. నిత్య జీవంలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి ఉన్న మాట అదే రక్షణ అనేది. దేవుని వాక్యములో మొదటి నుండి ప్రారంభం వరకు మనము చూస్తున్నప్పుడు వాక్యములో ఉన్న అన్ని విషయముకున్న ఆ సారం అనేది కూడా రక్షణ అనేది. అయితే రక్షణ ఏంటి? దేనికి రక్షణ కావాలి? ఎలాగ రక్షణ దొరుకును? మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు రక్షణ అనేది పాపికే రక్షణ కావాలి. ఎందుకనగా మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన విషయం నమ్మదగినది. దేవునికి స్తోత్రం. అనగా ఈ రక్షణ అనేది పాపులు అనబడిన వారికే. అట్లయితే ఎవరు పాపులు? దేని వాక్యం చెప్తుంది?
నీతిమంతుడు లేదు, ఎవరు లేరు, అందరూ పాపం చేసినారు. రోమాపత్రిక 3:9 మనం మాట చదువుతున్నారు. యూదులేంటి, గ్రీస్తేంటి, అందరూ పాపం చేసినారు. నీతిమంతుడు లేదు, ఎవరు లేరు, అందరూ పాపముఖిలోనే ఉన్నారు. అనగా ఒక మనుషుని వలన పాపం వలన మరణము అందరికీ సంప్రాప్తమైందని రోమాపత్రిక 5:12 నుండి చదువుతున్నాం. ఆ ఒక్క మనుషుడు అనేది మొదటి మానవుడైన ఆదాం చేసిన పాపం దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి లేక సాతాను యొక్క మాటకి లోబడి దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసిన వలన ఆదాం దేవుని యొక్క జీవము మహిమయు నష్టపరుచుకొనొచ్చు ఆయన పాపిగా మారినాడు. ఇలాగే ఆ ఒక్క మనిషిని వలన పాపం లోకములోనికి వచ్చినాడు. ఆ ఒక్క మనిషిని బట్టి ఆ ఆదాము వంశములో పుట్టిన వారందరూ కూడా పాపులై ఉన్నారని దేవుని వాక్యం చెప్తున్నారు. ఆ ఒక్క మనిషిని బట్టి అతనిలో నుండి జన్మించిన వారందరూ అనగా మానవ వంశం అందరూ పాపములో జన్మించినాడు. ఇక్కడ పాపములో జన్మించుట అంటే దాని అర్థం ఆ జన్మించింది కాదు పాపం, ఆదాములో ఉన్న పాపం అది వంశపారంపర్యంగా ప్రతి మనుషుల్లోనికి వస్తుంది. దానికి ఆదామ్య పాపం లేక మూల పాపం అని చెప్పగలరు. ఇది యూదులేంటి, గ్రీసు దేశస్థులేంటి అనగా ఇక్కడ రెండు రకంగా లోక ప్రజలని వేరు చేస్తున్నారు. యూదులు, గ్రీకు దేశస్థులు. యూదులంటే నిజమైన దేవుని నమ్ముకున్న అబ్రహాము సంతానం అనే ప్రజలు. వారు ఆ దేవుని ఆరాధిస్తున్నారు, నమ్ముతున్నారు, సేవిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా గ్రీసు దేశస్థులు అంటే ఈ నిజమైన దేవుని నమ్మకుండా అనేక అన్య దేవతలను, విగ్రహములను అనగా అన్యజనులు అని చెప్పగలరు. ఇటువంటి వాటిని ఆరాధించువారు, సేవించువారు, నమ్మేవారు వీరినే గ్రీకు దేశస్థులు అంటారు. మన భాషలో అంటే అన్యజనులు అంటారు. అయితే ఇక్కడ దేవుని నమ్ముకున్న ఇశ్రాయేల్ ప్రజలే కానీ, దేవుని నమ్మని అన్యజనులే కానీ అందరూ పాపములో ఉన్నట్టుగా వాక్యం చెప్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మతమును బట్టియో, కులమును బట్టియో, వంశమును బట్టియో ఆ పాపమనే విషయమునకు మార్పు రావడం లేదు. ఎందుకనగా ప్రతి కులము, జాతి, మతం అందరూ కూడా ఒకే మనిషి నుండి వచ్చినాడు, ఆదాం. కాబట్టి ఈ ఒక్క వ్యక్తిని బట్టి అందరూ పాపులుగా మారిపోయారు. కాబట్టి నీతిమంతులు ఎవరు లేరు. లోకములో మంచివారు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ లోకములో మంచి క్రియలు చేసేవారు, ఇతరులకు సహాయం చేసేవారు, సమాజానికి మేలు చేసేవారు, ఈ విధంగా ఉన్న వారిని చాలా మంచివారని లోకం వారిని అంగీకరిస్తారు. కాకుండా భక్తి చేసేవారు ఉన్నారు. వారు ఏ దేవుని అయితే నమ్ముతున్నారో ఆ దేవుని యందు ఎంతగానో భయము, భక్తి కలిగి ఆ దేవుని వారు సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అని చేస్తున్నారు. అదొక భక్తి. ఈ విధంగా మంచివారు ఉన్నారు, భక్తి చేసేవారు ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది నీతిమంతులు లేదు, ఎవరూ లేదు. నీతిమంతులు అన్నప్పుడు ఒక పాపిని నీతిమంతుడుగా చేసేది అదైనా మంచి క్రియను బట్టియో ఆయన భక్తిని బట్టియో కాదు, దేవుడే ఆ వ్యక్తిని నీతిమంతుడుగా చేయాలి. ఆ విషయము రాబో సమయంలో చెప్పగలరు, అది ప్రయత్నం చేస్తాను.
దేవుడి ఉచితమైతే నీతి, దేవుని యొక్క నీతి ఎలాగే మనకు దొరుకును. మొత్తానికి నీతిమంతుడు లేదు. నీతిమంతుడు లేకపోతే దాని అర్థం అందరూ పాపులు. ఈ పాపి ఒకవేళ భక్తి చేసేవాడు కావచ్చు, ఈ పాపి ఎంతో మంచోడు కావచ్చు, ఈ పాపి ఎంతో పరిశుద్ధుడుగా కనబడుతుండవచ్చు, ఈ పాపి దేవుని నమ్ముకున్నవాడు కావచ్చు, ఈ పాపి దేవుని ప్రార్థించువాడు కావచ్చు. ఏమి చేసినా లేఖనం అతని పాపి అని తీర్పు తీర్చి ఉన్నారు. దేవునికి స్తోత్రములు. కాబట్టి అందరూ పాపులు అని లేఖనము వారి గురించి తీర్పు తీర్చి ఉండగా, ఈ పాపిలో నుండి అనగా ఈ పాపికి కావలసినది ఒక భక్తియో మంచితనమో ఏమీ కాదు. పాపికి రక్షణ కావాలి. ఎందుకు రక్షణ? పాపికి శిక్ష అనేది దైవ నీతి. మంచి గమనించాలి. ఈ దైవ నీతి అనేది ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తితో క్షమించి పోన్లే పర్వాలేదు తెలియకుండా చేశాడు పోన్లే అనుకుంటే అదొక మానవత్వం, కానీ అది దైవ నీతి కాదు. ఒక తప్పుకు ఎప్పటి వరకు శిక్ష దొరకదో అక్కడ నీతి జరిగినట్టుగా చెప్పలేము. ఈ లోకం అదాలత్లోనికి ఒక తప్పు చేసిన వ్యక్తిని తీసుకెళ్తే అదాలత్ ఎన్నటికీ పోన్లే పర్వాలేదు తెలియకుండా చేసినారులే అని ఎప్పుడు తీర్పు తీర్చాడు. ఆ వ్యక్తి తెలిసి చేసినా తెలియకు చేయినా తప్పు చేస్తే మాత్రం ఆ నియమానుసారమైన శిక్ష ఆ వ్యక్తికి ఇవ్వాలి. అదే ఒక అదాలత్తులో కోర్టులో జరిగినది. ఒక కోర్టులో ఉన్న న్యాయాధిపతి ఎన్నటికీ పాపం తప్పు చేశారు వదిలేసేయండి అని ఎప్పుడు చెప్పాడు. అట్లా చెప్తే అక్కడ నీతి జరగలేదు, జస్టిస్ ఆ నీతి జరగలేదు. నీతి జరగాలంటే పాపమునకు శిక్ష, ఆ తప్పుకు శిక్ష తప్పకుండా జరగాలి. అయితే ఆదాముని బట్టి పాపులుగా మారిపోయిన మనుషునికి రక్షణ కలగాలంటే ఆ నీతి తప్పకుండా జరగాలి. అనగా ఆయనకి శిక్ష దొరకాలి. దేవుడు దేగిలినవాడు, క్షమించువాడు. కానీ దేవుడు పాపమును చూచుచున్నట్టుగా వదలడు. దేవుడు నీతిమంతుడు అని వాక్యములు అనేకసారి చెప్తున్నారు. కాబట్టి పాపమునకు శిక్ష దొరకవలసిందే. పాపమునకు శిక్ష ఏంటి అని వాక్యలు చూస్తే పాపమునకు శిక్ష మరణం. పాపమునకు వచ్చిన జీతం మరణం అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పాపి మరణించవలసిందే అని ఎసకేల్ అంటున్నారు. పాపం చేసిన వాడు తప్పనిసరిగా మరణించాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి మనుషులు పాపం చేసి గనక దేవుని దృష్టిలో అందరూ మరణమునకు అర్హులు. ఈ మరణం అని చెప్తున్నప్పుడు ఇది మొట్టమొదటిగా ఆత్మీయ మరణం. ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేవుని జీవముల నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ మరణం నిత్య మరణంగా మారిపోతున్నది. అనగా ఎప్పుడైతే వ్యక్తి శరీరములో మరణిస్తున్నాడో దానితో తాను నిత్యమైన మరణములోనికి, అనగా తర్వాత ఎన్నటికీ దేవుని సన్నిధిలోనికి రాకుండా, దేవుని జీవములోనికి రాకుండా శాశ్వతమైన మరణములోనికి, గాఢాంధకారములోనికి నరగ పాలై తాను వెళ్ళిపోతున్నాడు. దీనికే దేవుని వాక్యం మరణం అని అంటున్నారు. లేక దానికి రెండో మరణం లేక నిత్య మరణం అని అన్ని వాక్యంలో ఉంది. మనుషులందరూ పాపం చేసి గనక అందరూ కూడా
ఈ మరణమునకు అర్హులైపోయారు. దేవుడు ఆనాడు మనుషులకు చెప్పాడు, నీవు ఈ ఆజ్ఞ అతిక్రమించినట్టు నిశ్చయంగా చనిపోతాడు. అది అట్లా జరిగినది. అనగా ఆయన ఆత్మకి మరణం జరిగినది. అటువంటి మరణించిన మానవుడు తన జీవితకాలములో ఆ మరణం నుండి విడుదల పొందకపోతే తన శరీర మరణం తర్వాత తాను నిత్యమైన మరణానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ మరణం తప్పించుటయే రక్షణ అనే మాటకి అర్థం. పాపముకు జీతం మరణం, అనగా నిత్యమైన నరకం. ఈ నిత్య మరణము నుండి ఒక వ్యక్తి తప్పించుట, ఆ మరణం అతని నుండి తొలగిపోవుట అనేదే రక్షణ అనే మాటకి ఉన్న సారం, దానికి అర్థం. దేవునికి స్తోత్రములు. కాబట్టి తన శరీరములో తను పుట్టిన తర్వాత మళ్ళా తన శరీరములో ఆ మరణం జరగక ముందే, తన శరీర ప్రకారంగా మరణించక ముందే తనలో ఉన్న ఆ మరణించిన పాపాన్ని బట్టి మరణించిన ఆ ఆత్మలో నుండి మరణం తొలగిపోవుట, లేక ఆత్మ మరలా బ్రతుకుట, తనలో ఉన్న మరణ ప్రభావం, మరణ ఛాయ తొలగిపోవుట అనేదే రక్షణ. ఆ విధంగా బ్రతికి ఉన్నప్పుడే తన ఆత్మలో నుండి ఎవరి మరణమైతే తొలగిపోయారో అట్టివారే నిత్య జీవముకు వారసులు. దేవునికి స్తోత్రం. వారి ఆత్మ మరలా నిత్య మరణంలోనికి కాదు, దేవుడు వారి కోసం సిద్ధపరిచిన ఆ నిత్య జీవములోనికి వారు ప్రవేశించగలరు. కాబట్టి పాపం చేసి బట్టి అందరూ మరణానికి అర్హులు గనక ఈ మరణములో నుండి విడుదల పొందుటయే రక్షణ అనే మాటకి అర్థము. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చెప్తుంది, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. అనగా ఒక వ్యక్తి ఈ లోకములో బ్రతికి ఉన్న సమయంలోనే రక్షణ పొందుకోవాలి. అనేక మతములు నమ్ముతున్నట్టుగా వ్యక్తి చనిపోయిన తర్వాత అతని కోసం ఏదో కర్మములు బ్రతికి ఉన్నవారు చేస్తే, ఏదో పుణ్య కార్యాలు బ్రతికి ఉన్నవారు చనిపోయిన వ్యక్తి కోసం చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మకి మోక్షం దొరుకును అని అనేకులు నమ్ముతున్నారు. కానీ దేవుని వాక్యం దానికి ఏమాత్రం కూడా అనుకూలపడడం లేదు. నేడే రక్షణ దినము, అనగా లోకములో నీ బ్రతికి ఉన్నప్పుడే మీ ఆత్మకి రక్షణ పొందుకోవాలి. మీ మరణించిన తర్వాత నీ ఆత్మ రక్షించడానికి ఏ మార్గం లేదు, దేవుడు నియమించలేదు. అదన్నీ మతములు కల్పించిన అనేక పద్ధతులు. దాన్ని బట్టి ఎవరి ఆత్మను కూడా ఎవరు రక్షించలేరు. కాబట్టి శరీరములో ఉన్నప్పుడే, ఈ లోకములో మీరు జీవించున్నప్పుడే ఆదామె పాపాన్ని బట్టి మీకు కలిగిన పాపము, దానివల్ల వచ్చిన మరణము, ఈ పాపక్షమయు రక్షణయు మీరు పొందుకోవలసిందే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనుషుడు పాపం చేసిందో అప్పటి నుండి ఆ పాపి అయిన మనిషిని జీవితంలో దేవునికున్న సంకల్పం ఏ విధం చేతులను ఈ వ్యక్తిని ఆ మరణం నుండి రక్షించాలనేదే. అది అంట మొదలుకొని తర్వాత ఉన్న అన్ని భాగములు కూడా మనం లోతుగా చదివితే ఈ పాపి అయిన మనిషిని అడల ఇంకా దేవునికి ఉన్న సంకల్పం, ఏదో విధంగా ఈయన పాపం చేసి దేవుని జీవన దూరం అయిపోయాడు, మరలా
ఇతని ఆ జీవములోనికి అనగా రక్షణలోనికి నడిపించుటకే యుగవరముగా దేవుడు మనిషిని విషయంలో అనేక కార్యములు చేసి వస్తున్నాడు. మొత్తానికి మనిషిని ఈ మరణస్థితి నుండి విడిపించడానికే దేవుడు యుగ యుగముగా అనేక కార్యములు మనిషి కోసం చేసి వస్తున్నాడు. కాబట్టి ఈ రక్షణ అనేది అదొక మామూలు విషయంగా, చిన్న విషయంగా ఎవరు అనకూడదు. ఇంకొక రేఖ చెప్తే, ఒక మనిషిని జీవితంలో, ఈ లోక జీవితంలో ఆయన సంపాదించవలసిన దానిలో అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది ఆత్మరక్షణ ఒక్కటే. ఇది కాక ఈ లోకము తను ఏమి సంపాదించినా, ధనమో పులమో ఆస్తియో ఇల్లో పేరో ప్రఖ్యాతియో ఏమి సంపాదించినా అదన్నీ మరణం వరకు మాత్రం. మరణం తర్వాత ఇది ఏమీ ఆ మనిషినికి ప్రయోజనం ఉండదు. తాను సంపాదించిన డబ్బు, పేరు, కుటుంబం, పిల్లలు, తన ఆస్తి ఏమీ మరణం తర్వాత తనకు ఉపయోగపడదు. ఇదన్నీ మరణించవరేకం జీవించడానికే. కానీ రక్షణ అనేది మరణం వరేకం బ్రతికడానికి కాదు, మరణించిన తరువాత జీవించడానికే రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నా మాటను ప్రియులారా, మరణమరేకం జీవించడానికున్న అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉండవచ్చు. ఒకవేళ లేకపోతే దానికోసం మీ ప్రయాసపడుతుండవచ్చు. కానీ ఒక ప్రశ్న, మరణం తర్వాత జీవించడానికి మీ దగ్గర ఏముంది? అవును, అదే ఇక్కడ జయలలిత గారు అడిగిన ప్రశ్న. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అనగా ఈరోజు నేను మరణించినా పర్వాలేదు, నా ఆత్మ నిత్యం జీవించడానికి నేను ఏమి చేయాలి? ఆ రోమా జయలలిత గారి అక్కడ జరిగిన విషయాన్ని బట్టి ఒకవేళ అతనికే మరణశిక్ష ఆ ప్రభుత్వం ఇస్తుండవచ్చు. తన అధ్వర్యమున్న వారందరూ కూడా అట్లా ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరెవరు పారిపోయారు ఏమో ఆయనకు భయం ఉంది. అక్కడ తన జవాబుదారుడు ఒకవేళ తనకే మరణశిక్ష దొరుకునేమో. మొత్తానికి ఒకవేళ ఈరోజు నేను మరణించినను పర్వాలేదు, ఏదైనా ఒక రోజుని మరణించవలసిందే. కానీ మరణించిన తరువాత కూడా నా ఆత్మ నిత్యము జీవించుటకు ఉన్న మార్గం అనగా ఆ రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ఈ రాత్రి నా మాట విన్నవారెవరైనా ఇప్పుడు వరకు మీ రక్షణ అనుభవము లేకుండా ఉన్నవారైన ఎడల మీలో కూడా ఈ ప్రశ్న వస్తే మంచిదే. దేవునికి స్తోత్రములు. అవును, ఈ లోకములో తాత్కాలికంగా జీవించడానికి ఉన్న ఆరోగ్యం, ధనం, సంసారం, ఆస్తి, ఇదన్నీ కొరకు మీరు ఆలోచిస్తుండవచ్చు. ప్రియ స్నేహితులారా, మరణం ఏ క్షణములైనా ఎవరి జీవితంలో రావచ్చు. దానికి చిన్న పెద్ద భేదం లేదు. దేవునికి స్తోత్రం. మనం చూశారు కదా, యూదులేండి, గ్రీషియస్లేండి, అందరూ పాపం చేస్తున్నారు. అనగా ఈరోజు చూడు, ధనవంతులో, దరిద్రుల్లో, చదువుకున్నవారో, చదువులేని వారో, ఉన్నత కులస్తులో, నీచ కులస్తులో ఎవరైనా మరణానికి పక్షపాతం లేదు. ఎక్కడైనా మరణం ఏ సమయమైనా ప్రవేశించగలరు. ఆ ధనవంతునింటిలోనికి వెళుతారు, దరిద్రునింటిలోనికి వెళుతారు. దానికి మాత్రం ఈ మరణానికి కులం లేదు, మతం లేదు, చదువుకున్నవాడు, చదువులేని వారు లేదు. అది ఎక్కడికైనా ఏ టైంలోనే చేరగలరు. కాబట్టి ఈ మరణం ఏ సమయంలో ఎవరి దగ్గరైనా రాగలరు.
అయితే ఈరోజు వరేకం మీరు సంపాదించినది, మీ సమకూర్చుది అన్నీ మరణంతో దాని పని అయిపోతున్నది. మరణం తరువాత ఇది ఏమీ నీకు ఉపయోగపడదు. మీ ఒట్టి చేత్తో వచ్చినాడు, ఒట్టి చేత్తో వెళ్ళిపోవాలి. అట్లయితే మరణం తర్వాత జీవించడానికి నీ దగ్గర ఏముంది? అవును, ఒకే ఒక్క మార్గం, రక్షణ. దేవునికి స్తోత్రం. రక్షణ. ఒక వ్యక్తి యొక్క పాపం ఆ వ్యక్తిని నిత్య మరణములోనికి నడిపించిన ఎడల ఆ వ్యక్తి పొందుకున్న రక్షణ అతని నిత్య జీవములోనికి నడిపిస్తాడు. ఇది రెండే మార్గం ఉంది. దేవునికి స్తోత్రం. నీ ఏ మతమో కులమో అనే విషయం కాదు. మీరు పాపియా ఈ రక్షణ పొందుకున్నవాడవా? ఇదే ఈ రాత్రి ప్రశ్న అడుగుతున్నారు. నీ కులమేంటి, భాష ఏంటి, దేశం ఏంటి అని అడగడం లేదు. ప్రియ స్నేహితులారా, రక్షణ పొందుకున్నారా? అది లేని ఎడల మీ ఎవరో కానీ మరణం మీ దగ్గరికి వస్తే ఆ మరణం నిన్ను నిత్యమైన మరణంలోనికి నడిపిస్తారు. కానీ రక్షణ మీరు పొందుకుంటే మాత్రం అది నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనిషిని ఎడల దేవునికున్న ఆలోచన, ఈ పాపం చేసి మరణానికి అర్హుడైన మానవుడు ఏ విధం చేతనను రక్షణ పొందాలి, ఆ నిత్య నరకం తప్పించాలి. దేవుడు తన స్వహస్తంతో సృష్టించిన మానవుని దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు. అతడు ఇలాగ నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. అతన్ని రక్షించాలనేదే దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రక్షణ ఏ మతమో, ఏ కులమో, ఏ సమస్య మనకి ఇవ్వలేవు. పాపికి రక్షణ దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ జయలలిత గారితో పౌలు చెప్పిన సమాధానం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏదో భక్తియో మంచి కార్యం గురించి చెప్పలేదు. అని అడిగిన ప్రశ్న రక్షణ. దానికి ఇచ్చిన జవాబు, ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. దేవునికి స్తోత్రం. అపోస్తలుల 4వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నాము. మరి ఎవరి వలన రక్షణ లేదు. ఆకాశము కింద మనుషుల మధ్యలో ఇవ్వబడిన మరి ఏమీ నామము లేదు. ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ పొందుటకు దేవుడు మనకు అనుగ్రహించిన నామం. అనగా రక్షణ కేవలం ప్రభు యేసుక్రీస్తు వలనే మనుషులు పొందగలరు. లేఖనమన్నీ అదే చెప్తున్నారు. కాబట్టి చెప్తున్నారు, పాపును రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నారు, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షణ పొందుతారు. స్తోత్రం. కాబట్టి రక్షణ ఎవరైతే పొందగోరుతున్నారో మొట్టమొదటిగా వారు గ్రహించాలి, ఈ రక్షణ ఒక భక్తునికి కాదు, పరిశుద్ధునికి కాదు, పాపికే రక్షణ. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినాడు. అయితే అనేకులు ఈరోజు తను పాపి అని ఒప్పుకోవడానికి వారు కొంచెం కష్టంగా ఉంది. ఆ వ్యక్తి ఏదో మతములో నమ్ముతుండవచ్చు, ఆ మత సంప్రదాయాన్ని బట్టి దాన్ని భక్తి చేస్తుండవచ్చు. అది క్రైస్తవుడో అన్నిలో ఎవరో కావచ్చు. అది ఏ మతమైనా ఆ మతానికి సంబంధించిన భక్తి తనకు ఉండవచ్చు.
ప్రార్థనయు, ఆరాధనయు, మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తుండవచ్చు. కాబట్టి నేను భక్తి చేసిన వ్యక్తి, ప్రార్థించిన వ్యక్తి, ఆరాధిస్తున్నవాడు నేను పాపియా అని అనేకులు సందేహిస్తారు. నేను ముందే చెప్పినాను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాడు. మీ మంచి కార్యములు, మీ భక్తియు నీ పాపాన్ని తీసేయలేవు. ఇక్కడ పేతురు చెప్తున్న మాట, మరి ఎవరిలో రక్షణ లేదు. ఆకాశం మనిషి మధ్యలో రక్షణ పొందుటకు యేసుక్రీస్తు తప్ప మరి ఒక పేరు లేదు. ఈ మాట చెప్పేది భక్తి చేస్తున్న యూదులతోనే. వారికి దేవుడందు విశ్వాసం ఉంది. వారు ఆరాధించువారే, మందిరానికి వెళ్ళేవారే, బలిగర్మాలు చేసేవారే, అన్ని వారికి ఉంది. ఆ మత నియమాన్ని బట్టి ఎంతో నిష్ఠతో జీవించేవారు, పరిశుద్ధంగా జీవించేవారు, ఏమి చెడ్డ పని చేయని వారు, ఇదన్నీ ఉంది. కానీ ఒక్కటి లేదు, వారికి రక్షణ లేదు. కాబట్టి ఈ రాత్రి నా మాట ఉన్న ప్రియులారా, భక్తి కాదు రక్షణ, మంచి కార్యం కాదు రక్షణ. మీకు భక్తి ఉండవచ్చు, రక్షణ ఉందా? నీ మంచోడు కావచ్చు, రక్షణ పొందుకున్నాడా? నీ యొక్క పరిశుద్ధులుగా కనబడుతుండవచ్చు, రక్షణ పొందుకున్నాడా? నీ యొక్క మత జ్ఞాని కావచ్చు, రక్షణ పొందుకున్నాడా? మీకు లేఖనముల గురించి లోతైన జ్ఞానం ఉండవచ్చు, మంచి తత్వజ్ఞానం తెలుస్తుండవచ్చు, బైబిల్ జ్ఞానం ఉండవచ్చు, అనేక మతముల గురించి, మత గ్రంథాల గురించి మీకు జ్ఞానం ఉండవచ్చు. మంచిదే, రక్షణ పొందుకున్నారా? ఇటువంటిది ఏమీ కాదు రక్షణ. ఈనాడు అనేకులు ఈ మాట అర్థం చేయకుండానే మేము భక్తి చేస్తున్నారు, ప్రార్థిస్తున్నాను, ఇంకా ఏంటి అనుకుంటారు. కొందరు నేను చర్చికి వెళుతున్నాను, మంచి సంఘానికి వెళుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నేను తప్పులేం చేయడం లేదు అనుకుంటున్నారు. ఇదే ఇంకా ఏంటి రక్షణ? ఇంకరు కొందరు తాము చేసిన కార్యక్రమాన్ని బట్టి వారు మత కార్యం కొరకు డబ్బిస్తుండవచ్చు, కొన్ని ప్రత్యేక దినములో ఎక్కువ ప్రార్థిస్తుండవచ్చు, ఆ చర్చికి వెళుతుండవచ్చు, లేకుంటే వేరే ఏదైనా స్థలానికి వెళ్ళి భక్తి చేస్తుండవచ్చు. దీనిలో వారి తృప్తి కలిగి ఉన్నారు. ఇంకా క్రైస్తవ విషయం అయితే ఇంకొక మాట చెప్తాను. అనేకులకున్న భావం, నీలో మునిగి బాప్టిజం తీసుకుంటే రక్షణ పొందుకున్నట్టని. రక్షణ పొందుకున్నారా అని అడిగితే వెంటనే వారికి తాము తీసుకున్న బాప్టిజం జ్ఞాపకం వస్తుంది. నేను రక్షణ తీసుకున్నారంటారు వారు. కొన్ని ప్రాంతాలు అట్లా అంటారు, నేను రక్షణ తీసుకున్నారన్నారు. కొంతమంది రక్షణ పొందుకుంటా అంటారు. వారు అనుకున్నది ఏమంటే, వారు ఉద్దేశించేది ఏమంటే, ఏదో సేవకుని ద్వారా నీళ్ళలో ముంచి బాప్టిజం తీసుకున్నారు, ఇదే వారు అనుకున్న రక్షణ. నేడు క్రైస్తవులు 90% మంది కూడా ఈ విషయంలో మోసపరచబడుతున్నారు. కానీ ఈ రాత్రి మీకు ఒక మాట నేను చెప్తున్నాను. ఏదో సేవకులు మిమ్మల్ని నీళ్ళలో ముంచి బాప్టిజం ఇవ్వడం ద్వారా మీకు రక్షణ దొరికిన ఎడల క్రీస్తు శిలువలో మరణించదు ఎందుకు? ఆ నీటి ద్వారా బాప్టిజం తీసుకోవడంలో మీకు రక్షణ దొరికిన ఎడల క్రీస్తు శిలువ మరణం ఎందుకు? అట్లయితే ఎన్నెన్నో మత కార్యక్రమములు ఉన్నారు. 10 మందిలో బలి అర్పణ లేదా? పండుగలు లేదా? అవన్నీ చేసే వారికి రక్షణ లేదంటారా? ఈ నీళ్ళు మునిగిన వారికి రక్షణేనా? ఇది అనేకులు తప్పుగా భావించుకున్న విషయాలు. బాప్టిజం కాదని కాదు చెప్పేది, కానీ బాప్టిజం వలన ఎవరికి రక్షణ దొరకదు. రక్షణలో బాప్టిజం ఉంది, మంచి గమనించండి. రక్షణ పొందుకున్న వారు, పొందాలనుకున్న వారు బాప్టిజం తీసుకోవాలి. కానీ బాప్టిజం తీసుకున్నది మట్టుకు నేను రక్షణ పొందుకున్నారని భావిస్తే మీ మోసపరచబడుతున్నారు. ఎందుకనగా ఒక క్రైస్తవ మతములోనికి, లేకుంటే ఒక సమాజంలోనికి, లేక ఒక సంఘములోనికి సభ్యత్వం తీసుకోవడానికి
ఆమేన్, బాప్టిజం అనే కార్యక్రమం ఉంది. అవును, ఆ బాప్టిజం అనే కార్యక్రమం ద్వారా మీకు ఒక సంఘములో సభ్యత్వం దొరికి ఉండవచ్చు. దాన్ని బట్టి మీ ఇంటి కార్యములు, వివాహములు అన్నీ జరుగుతుండవచ్చు. అయితే రక్షణ పొందుకున్నారని అపార్థం చేయకు. రక్షణ పొందడానికి ఏం చేయాలనేది దేని వాక్యం స్పష్టంగా చెప్తున్నారు. దానికి మొట్టమొదటిగా చెప్పిన మాట, లేక దానికి ముఖ్యమైన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. స్తోత్రం. అనగా రక్షణ కేవలం క్రీస్తులోనే ఉన్నది. బాప్టిజములో కాదు, ఏదో మత కార్యక్రమములో కాదు, ఏదో సంఘములో కాదు, ఏదో గొప్ప దైవజనులను బట్టి కాదు. రక్షణ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. కాబట్టి ఒక మాటలో పౌలుకు చెప్పిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షణ పొందుదును అని చెప్పి, అవునయ్యా నేను నమ్ముతా అని చెప్తే కొండ తీసుకుపోయి బాప్టిజం ఇవ్వలేదు. అక్కడ ఉంది, వారికి దేవుని వాక్యము బోధించినారు. కింద వాక్యం ఏముంది? వారికి అని చెప్పి, ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, నీవు నీ కుటుంబం రక్షణ పొందుతారని చెప్పి వారికి వాక్యము బోధించినారు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా రోమాపత్రిక 8వ అధ్యాయం చదువుతున్నాము, వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తు గురించిన మాట వలన. దేవునికి స్తోత్రం. విశ్వాసును బట్టి రక్షణ, విశ్వాసం వినుట వలన, వినుట క్రీస్తు గురించిన మాట వలన. అట్లయితే అవును, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే మనకి రక్షణ దొరకను. అట్లయితే ఎట్లా విశ్వాసం ఉంచాలి? యేసయ్యను నమ్ముకోండి అని చెప్తే, అవును నమ్ముతున్నానని చెప్తే అయిపోయిందా? ఈనాడు చాలా మందిలో అదే ఉంది, నేను యేసయ్యను నమ్ముతున్నాను. ఎవరో అన్నారు యేసయ్యను నమ్ముకో. అయితే యేసయ్య ఎవరో, ఎందుకు వచ్చారో, ఏం చేశారో ఇది ఏమీ తెలియకుండా నేను యేసయ్యను నమ్ముతున్నాను. ఏ విధంగా అనేకలు కొన్ని దేవీదేవులను నమ్ముతున్నారో, ఈ విధంగా ఈరోజు మతస్థులు మేము యేసుక్రీస్తును నమ్ముతున్నారంటారు. అవును, మీ యేసుని నమ్మేవారైతే క్రైస్తవ మతములో మీరు ఉండవచ్చు. కానీ రక్షణ కావాలంటే యేసయ్య మాట వినాలి. ఆయన మాటలు విని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాటలు, తన మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు భూదిగంతా వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, అందరి చోట్ల వెళ్ళి యేసయ్యను నమ్ముకో చెప్పం కాదు చెప్పేది, సువార్త ప్రకటించుడి. అనగా వినుట వలన విశ్వాసం. కాబట్టి యేసయ్య మీద, యేసుక్రీస్తు మీద ఒక వ్యక్తి, ఒక పాపి విశ్వాసం ఉంచాలంటే ఆ వ్యక్తిని వినిపించాలి. ఏ వినిపించాలి? క్రీస్తు గురించిన మాట అనగా సువార్త వినిపించాలి. దేవునికి స్తోత్రం. ఈ ఎవరైతే మాట వింటున్నారో అట్టి వాళ్ళు ఎవరైతే విశ్వాసం కలుగుతుందో వారికే రక్షణ. కాబట్టి మొట్టమొదటిగా నేను పాపి అని మీకు ఒప్పింపు ఉండాలి. ఎందుకనగా పాపికే రక్షణ కావాలి. మీ ఎవరో కావచ్చు, మీ ఎంత భక్తి కావచ్చు, పాపి అని ఒప్పుకోవడానికి మనసు లేని వారికి రక్షణ మాట అర్థం కాదు. వారికి రక్షణతో పని లేదు. నేను చెప్పినట్టుగా మీ మతభక్తి కాదు, నీ పరిశుద్ధత కాదు, మీకున్న మంచి కార్యములు కాదు, ఇదన్నీ ఉండవచ్చు. మీ ఏమి చేసినా దేవుని యొక్క దృష్టిలో నీ పాపి, పాపములోని పుట్టిన పాపి నీవు. నీలోని పాపముకు పరిహారం జరగలేదు.
మీ ఎంత భక్తి చేసినా, పుణ్య కార్యాలు చేసినా పాపముకు పరిహారం జరగలేదు. పాపముకు పరిహారం జరగాలి. ఆ పాపానికి పరిహారం ఎలాగ జరిగినది? మనిషి చేసిన కార్యమును బట్టి పాపముకు పరిహారం దొరుకునా? మనుషులు పుణ్య కార్యం చేస్తే తాము చేసిన పాప కు ఆ పరిహారం దొరుకునా? కొన్ని డబ్బు ఖర్చు పడితే పాపానికి పరిహారం దొరుకునా? ఏదో నీళ్ళు మునిగితే, ఏదో పుణ్యనీరు స్నానం చేస్తే పాపం పోవునా? లేదు, లేదు. స్తోత్రం. పాపం మనిషిని యొక్క అంతరంగములో అంటుకున్న విషయాలు, అదైనా రక్తములో కలిసిపోయిన విషయాలు. ఒక వ్యక్తికి పాపం ఎవరో నేర్పించే అవసరం లేదు. ఒక పిల్ల పుట్టంగానే అది ఎలాగో పెరుగుతుందో అది పాపం చేసి వస్తున్నారు. అది కోపపడుతున్నారు, అబద్ధమాడుతున్నారు, అసూయపడుతున్నారు. ఎవరో నేర్పించింది కాదు. జన్మసిద్ధంగా ఆ పిల్ల ఎదుగుచున్న కొలది పాపం చేసి వస్తున్నాడు. ఏదో స్కూల్లో పోయి పాపం నేర్చుకునే అవసరం లేదు. పాపం అతని రక్తంలోనే ఉన్నది. జన్మసిద్ధంగానే అందులో పాపం ఉన్నది. అటువంటి మనుషుని జన్మములోనే, రక్తములోనే పాపం ఉండగా మనుషులు పైకి చేస్తున్న ఏ విధమైన పుణ్య కార్యాలు, మత కార్యాలు, భక్తి కార్యాలు బట్టి పాపానికి పరిహారం రాదు. కాబట్టి ఈ పాపమునకు పరిహారం ఎవరు చేయలేకపోయారు? ఏ మతము చేయలేకపోయారు? ఏ మత గురువులు చేయలేకపోయారు? దానికే దేవుడే ఈ పాపమునకు పరిహారం మన కోసం తానేది చేసినాడు. దానికోసమే మనుషులు మనము రక్త మాంసములు ఉన్నవారు కనుక సర్వశక్తి అయిన దేవుడు, ఆత్మైన దేవుడు రక్త మాంసం కలిగి అనగా మనలాగా ఒక మనుషుడుగా మారి ఆయన రక్షకుడుగా లోకముకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అనగా యేసుక్రీస్తు లోకమునకు దేవుడుగా రాలేదు, రక్షకుడుగా వచ్చినాడు. మంచి గమనించండి. క్రైస్తవ మత సంబంధులు యేసయ్య దేవుడండి, మీ దేవుడు నమ్ముతున్నారంటారు. లేదు, ఆయన దేవుడుగా రాలేదు. ఆయన దైవత్వమును పక్కలు బట్టి వచ్చినాడు. ఆయన మానవుడిగా, సాధారణ మనుషుడుగా లోకమునికి వచ్చినాడు. యేసుక్రీస్తు లోకమునికి వచ్చినప్పుడు మనలాంటి ఒక మానవుడిగా, ఒక సాధారణ మనుషుడిగానే వచ్చినాడు. అతనిలో ఏమీ ప్రత్యేకత లేదు. కొందరు ఫోటోలో చూపించినట్టుగా ఆయన తలకి చుట్టూ వెలుగు కానీ అటుండి ఏమీ లేదు. ఆయన కేవలం ఒక సాధారణ మనుషుడుగా, అనగా ఒక పాపి మనుషుడు ఎలాగున్నాడో అలాగనే యేసుక్రీస్తు లోకమునికి వచ్చినాడు. ఎందుకు? పాపి కోసం, పాపిని రక్షించడానికి. ఆయన కూడా పాపం చేయకపోయినను పాపిలాగానే లోకముకు వచ్చినాడు. మనం ఎలాగే రక్తములో మాంసంలో ఉన్నాడో ఆయన కూడా అలాగనే లోకమునికి వచ్చినాడు. ఎందుకు? పాపముకు పరిహారం చేయడానికి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నారని అనేకులు అంటున్నారు. లేదండి, దేవుణ్ణి నమ్ముకుంటే రక్షణ దొరకదు. మంచి గమనించుకో. అట్లుండే పౌలు, అట్లుండే పేదరు యూదులకు చెప్పాలి, దేవుని నమ్ముకో రక్షణ అనేది కాదు. యేసుక్రీస్తు తప్ప వేరే ఎక్కడ రక్షణ లేదు. ఇక్కడ పౌలుడు అంటున్నారు, మీ దేవుని నమ్ముకో రక్షణ పొందుతారు అనలేదు. ప్రభు అని యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచుము, నీకు నీ కుటుంబానికి రక్షణ. కాబట్టి దేవుని నమ్ముకున్న వారులారా, మీరు భక్తులే, రక్షణ కావాలా? యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచు. దేవుని నమ్ముకోవడంలో తప్పేమి లేదు. సృష్టికి దేవుడు కావాలి, పాపికి రక్షకుడు కావాలి. దేవుడు సృష్టించిన సృష్టి
అనగా మానవుడు పాపిగా మారిపోయినాడు. ఆ పాపికి ఇప్పుడు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఏ విధంగా రోగంతో ఉన్న వ్యక్తికి వైద్యుడు కావాలో పాపికి రక్షకుడు కావాలి. కాబట్టి యేసుక్రీస్తు లోకములో మంచివారి కొరకు, భక్తుల కొరకు, పరిశుద్ధుల కొరకు రాలేదు. ఆయన పాపుల కోసమే వచ్చినాడు. ఎందుకనగా రోగికే వైద్యుడు కావాలి, ఆరోగ్యం వారికి వైద్యుడు అవసరం లేదు. అయితే అందరూ పాపులు కాబట్టి యేసుక్రీస్తు అందరి కోసం వచ్చినాడు. అది ఏ మతమైన జాతి అయినా, మీ ఏ జాతి ఏ మతం కాదు. యేసు క్రైస్తవుల కొరకు రాలేదు, యేసుకు మతం కొరకు రాలేదు, యేసుక్రీస్తు పాపుల కొరకే వచ్చినాడు. కాబట్టి ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, మీ మతమే నేను అడగలేదు, నీ కులమేంటి అడగడం లేదు, మీ సంస్థ ఏంటి అడగడం లేదు, నీ పెంటెకోస్తా, బాప్టిస్టా, సిఎన్ఏ ఆమె అన్ని చూడని అడగలేదు. మీ పాపి అని ఒప్పుకుంటారా? పాపి అయితే నీకు రక్షణ, ఎవరికైతే రక్షణ కావాలో వారికే యేసయ్య కావాలి. భక్తి చేయడానికి దేవుడు చాలు, ప్రార్థించడానికి, భక్తి చేయడానికి దేవుని నమ్ముకో. కానీ పాపక్షమ కావాలా, రక్షణ కావాలా, నిత్య జీవం కావాలా? ఈ రాత్రి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అట్లయితే అవును యేసు నమ్ముతున్నంటారు. ఎలాగ నమ్ముకున్నావు? యేసుని నమ్మాలుండే భక్తితో కాదు, ఆయన గురించి మీరు వినాలి, ఆయన సువార్త వినాలి. ఏంటి సువార్త? యేసయ్య ఒక పాపి అయిన మనిషిని కోసం ఏమి చేశాడో అదే సువార్త. దేవునికి స్తోత్రం. అవును, యేసయ్య రోగిని స్వస్థపరిచినాడు, అది కాదు సువార్త. యేసయ్య దెయ్యం పట్టిన వారిని విడిపించినాడు, అది కాదు సువార్త. యేసయ్య ఆకలి లేని వారికి ఆహారం ఇచ్చినాడు, అది కాదు సువార్త. యేసయ్య పాపి అయిన మనుషుని కోసం ఏమి చేశాడో అదే సువార్త. ఎందుకనగా సువార్త రోగులకు కాదు, బలహీనులకు కాదు, సమస్య ఉన్న వారి కోసం కాదు. మీకెన్నో ఇబ్బందులు ఉండవచ్చు, సమస్య ఉండవచ్చు, రోగం ఉండవచ్చు. మీకు దేవునితో ప్రార్థించుకో, మంచిదే. కానీ సువార్త మీకు అక్కర్లేదు. సువార్త పాపులకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ సమస్య పరిష్కరించడానికి కాదు, మీ రోగం పోవడానికి కాదు, మీ దెయ్యం పోవడానికి కాదు. దానికి యేసుని నమ్ముకో, దేవుని నమ్ముకో. కానీ నీకు రక్షణ కావాలా, పాపక్షమ కావాలా? యేసయ్య సువార్త మీరు నమ్మాలి, అవి వినాలి. ఏంటి సువార్త? పాపుల కోసం క్రీస్తు యేసు చేసిన కార్యమే ఆ సువార్త. అనగా సృష్టికర్తైన దేవుడు తన సృష్టి ఎప్పుడైతే పాపం చేసినాడో, పాపిగా మారిపోయినాడో, ఆ పాపి కోసం మానవ ఆకారములో రక్షకుడుగా కన్య మరియం ద్వారా లోకములో పుట్టినాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి దూతలు పాడిన పాటు, హల్లెలూయా, నేడు దావీదు పట్టణములో ఆమేన్, క్రీస్తు అనే రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పుట్టలేదండి, రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. అనేకలు అంటారు క్రిస్మస్కు దేవుడు పుట్టిందంటాడు. హల్లెలూయా. ఆ రోజు పుట్టింది దేవుడు కాదు, దేవుడు ఎప్పుడో ఉన్నాడు. ఆయనకి జన్మం లేదు, మరణం లేదు. దేవునికి జన్మమో మరణమో లేదు. ఆ రోజు పుట్టింది రక్షకుడు. అనగా సర్వశక్తి గల దేవుడే పాపుని రక్షించుటకు ఒక పాపాత్మ మనిషిలాగే లోకములో పుట్టినాడు. అదే రక్షకుడు. ఆయన లోకమునకు ఎందుకు వచ్చినాడు? సృష్టించడానికి రాలేదు, సృష్టిని రక్షించడానికే వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్.
ఏదో లేని దాన్ని పుట్టించాను కదా రాలేదు. అది దానికి దేవుడుగా ఉండే చాలు. ఆయన వచ్చింది సృష్టి అనగా మనుషుడు పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ పాపిని రక్షించడానికి ఆయన రక్షకుడుగా లోకమునికి వచ్చినాడు. కాబట్టి ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, మీరు దేవుని నమ్ముకుంటవచ్చు, ఇంకా దేవుని నమ్మండి అని చెప్పడం లేదు. మీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తు నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. నేను యేసయ్య నమ్ముకున్నారని చెప్పుకుని దేవుని నమ్ముకున్నారని మీరు భ్రమపడకండి. యేసుక్రీస్తు దేవుడే, కానీ దేవుడు మనుషుడిగా వచ్చింది ఎందుకు? నేను దేవుడు నమ్మించడానికి కాదు. స్తోత్రం. పాపి కోసం ఆయన రక్షకుడిగా లోకమునికి వచ్చినాడు. కాబట్టి మీ జీవితంలో నేను ఒక పాపి అని మీరు ఒప్పుకునే ఎడల నాలో పాపం దాగి ఉన్నది. పైకి నేను పరిశుద్ధుడుగానో నీతిమంతుడుగానో మదభక్తుడుగానో కనబడినప్పుడు కూడా నాలో మంచిది ఏమీ లేదు. కోపం, ఈర్ష్య, అసూయ, ఆమె సమస్తమైన దురాశలు, ఆమె అబద్ధము, కపటము, మోసం, ఇదన్నీ నాలో దాగి ఉన్నది. ఇదన్నిటికీ పైన నేనేదో భక్తి వస్త్రం ధరించుకొని మంచివాడుగా మర్యాదస్తుగా కనబడుతున్నారు, కానీ నిజంగా నేను పాపి అని మీరు ఒప్పుకుంటే అట్టుండి వారికే ఈ రాత్రి నిన్ను రక్షించడానికే, పాపి అని ఒప్పుకుని నిన్ను రక్షించడానికే యేసయ్య లోకమునికి వచ్చినాడు. ఆయన మనుషుడిగా పుట్టినాడు, ఆయన రక్షకుడుగా వచ్చినాడు. ఆయన ఎందుకు వచ్చినాడు? ఆయన లోకములో మానవుడుగా ఎందుకు వచ్చినాడు? హల్లెలూయా. అద్భుతాలు చేయడానికి కాదు, రోగిని స్వస్థపరచడానికి కాదు, ఇదన్నీ చేసినాడు. కానీ ఆయన మానవుడిగా వచ్చింది ఎందుకు? ఒకే మాట, ఆయన మరణించడానికే వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. మరణించడానికే యేసయ్య మనుషుడుగా పుట్టినాడు. ఆత్మైన దేవుడు ఏదో గొప్ప కార్యం చేయగలరు, సృష్టించగలరు, సముద్రాన్ని ఆపగలరు, తుఫాను ఆపగలరు, కానీ మరణించుటానిది ఆత్మైన దేవుడు చెయ్యలేడు. కాబట్టి మరణించడానికే యేసయ్య మానవుడుగా లోకమునికి వచ్చినాడు. ఎందుకనగా పాపికి పాపము నుండి పరిహారం దొరకాలుండే. ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా పాపమునికి శిక్ష దొరకాలి, అదే పాపముకు పరిహారం. ఆ పరిహారం జరగాలుండే, ఆ శిక్ష భరించడానికే, అనగా పాపి కోసం మరణించడానికే యేసయ్య లోకమునికి వచ్చినాడు. అట్లయితే యేసయ్య ఆయన పాపం చేయలేడు, కానీ పాపి కోసం వచ్చినాడు. ఆయన శిలువలో మరణించింది తన కోసం కాదు, పాపి కోసం. ఈ రాత్రి నా మాట ఉన్న ప్రియులారా, మీ పాపి అని ఒప్పుకుంటే ఈ రాత్రి విశ్వసించు, నా పాపం కోసమే యేసయ్య శిలువలో మరణించినాడు. నా పాప శిక్ష ఆయన శిలువలో భరించినాడు. నీ విశ్వసించగలరా? మీ చేసిన ఏమి పుణ్య కార్యములు నీ పాపాలు తీసేయడు. మీ చేసిన ఏ భక్తియు నీ పాపముకు పరిహారం ఇవ్వడు. నిన్ను పాపమునకు పరిహారం చేయడానికి, మీ అతిక్రమమునకు పరిహారించడానికి దేవుడే మానవుడుగా రక్షకుడుగా లోకమునికి వచ్చి, అనగా సృష్టికర్త రక్షణకర్తగా లోకమునికి వచ్చి నీ పాప భారం భరించుకొని ఆయన శిలువలో రక్తం అర్పించి తన ప్రాణం పెట్టింది మీ పాపం కొరకే. ఈ రాత్రి ఈ మాట మీ నమ్మగలరా? నా కోసమే, నేను పాపి, నా కోసమే శిలువలో క్రీస్తు మరణించినాడు. మీరు అంగీకరించగలరా? నా మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వచ్చినాడు. నేనే పాపి, నా మీద మరణ శిక్ష రావాలి, కానీ ఆ మరణ శిక్ష నా కోసం నా సృష్టికర్త దేవుడే రక్షకుడిగా వచ్చి, మానవుడిగా వచ్చి నా శిక్ష తన మీద భరించుకున్నాడు. ఈ రాత్రి నా కోసమే, అనగా నా పాపం కోసమే క్రీస్తు శిలువలో మరణించినాడని మీరు విశ్వసించిన ఎడల, హల్లెలూయా, ఆయన మరణించుట మాత్రం కాదు, ఆయన 3వ రోజు మరణం నుండి తిరిగి లేచినాడు. అనగా నీ పాపం కోసం ఆయన మరణించుట మాత్రం కాదు, మీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచినాడు.
కాబట్టి పాపక్షమయు నిత్య జీవము క్రీస్తేసునందే ఉన్నది. ఆయన యందు విశ్వసించేవారు ఎన్నటికీ నశింపగా నిత్య జీవం పొందుటకు. హల్లెలూయా. ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము, ఆయన మరణాన్ని బట్టి మీకు పాపక్షమ ఉంది. ఆయన తిరిగి లేచుట వలన మీకు నిత్య జీవం ఉంది. మీ విశ్వసిస్తారా? విశ్వసించే వారికి దేవుడు ఆమేన్ వారి మీద కృప చూపించి వారికి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి నీ ఎవరో కానీ మీ ఏదో అట్టుట ఆలోచించే అవసరం లేదు. అవును, నేను పుట్టినప్పుడే పాపి, నాలో మొత్తం పాపం ఉన్నది. నేను పైకెంతో మంచివారు కనబడినప్పుడు కూడా నాలో దోషములు, అతిక్రమములు, అన్యాయములు, అసూయలు అన్ని నిండి ఉన్నది. నేను పాపి. నా కోసమే క్రీస్తు శిలువలో మరణించినాడు, నా పాప శిక్షను భరించినాడని ఈ రాత్రి మీరు అంగీకరించినడలా, ఆయన యందు విశ్వసించినడలా, అనగా నా వలన ఏమీ కాదు, నా ప్రభువే నా కోసం, అనగా క్రీస్తే నా కోసం అన్నీ చేసినాడు, నా ఆత్మని నిత్య మరణం నుండి విడిపించడానికి ఉన్న ఆ గొప్ప కార్యం యేసయ్య నా కోసం చేసినాడని విశ్వసించిన ఎడలా పాపి ఈ రాత్రి యేసు మీద నమ్ము, ఆధారపడు, ఆయన ముఖమైపు చూడు, పశ్చాత్తాపడు, నీ పాపాలు ఒప్పుకో, ఆయన విశ్వాసం ఉంచు, మారు మనసు పొంది ప్రభువా ఈ పాప జీవితం నుండి నాకు విడుదల కావాలి, ఈ మరణం నుండి విడుదల కావాలని ఆ ప్రభుని వేడుకో. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించువానికి రక్షణ ఉంది. ఈ రాత్రి ఈ మాటలు విని విశ్వసించి ఆ ప్రభుతో ప్రార్థించు. ఆమేన్. తగ్గించుకో, పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందు. ఒక క్రొత్త అనుభవంలోకి రావడానికి మీ జీవితాన్ని సమర్పిస్తూ దేవుడు మీద కరుణిస్తాడు, దయ చూపిస్తాడు. నిన్ను ప్రేమించకు దేవుడున్నాడు. ప్రేమతో తన ప్రాణాన్ని మునికి పట్టిన ఎడలా ఈ రాత్రి నీ ప్రార్థన వింటాడు, నిన్ను క్షమిస్తాడు, నీకు కొత్త జీవితం అనుగ్రహిస్తాడు. ఆ విధంగా రక్షణ అని మీరు పొందగలరు. ఈ రాత్రి ఆ ప్రభు మాటనందు నీ విశ్వాసం ఉంచి ఆ ప్రభునందు ఆధారపడు. దేవుడు నిన్ను ఆస్వాదించను గాక, ఆ రక్షణకు నడిపించను గాక. ప్రార్థిస్తాను. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీ మాట విన ప్రతి వారిని మీ సమర్పిస్తున్నాను. ప్రభువా, నీతి మంతులు ఎవరు లేదు, అందరూ పాపం చేసినాడు, మరణానికి అర్హులైపోయారు. ఈ నిత్య మరణం విడిపించడానికే మీ కుమారుడు యేసుక్రీస్తును మా కోసం లోకములో మానవ ఆకారములో పంపించి మా పాప శిక్ష తన మీద మోసుకొని శిలువలో మరణించినాడు, బాధపెట్టబడ్డారు, ముందు తిరిగి లేచినాడు. ప్రభువా, ప్రతి వారు ఈ విషయం నమ్మి విశ్వసించి పశ్చాత్తాపడి ప్రభువా తమ మనస్తత్వం మార్చుకొనొచ్చు, ప్రభు మీద ఆధారపడడానికి, విశ్వసించడానికి, ఆ విధంగా మీ వాగ్దానం చేసిన రక్షణ పొందుట కృపదయ చేయమని అందరినీ సమర్పిస్తూ యేసుక్రీస్తునామమున అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. రాబో దినములో ఈ విషయం గురించి ఇంకా వివరంగా మీకు చెప్తాను. ఉపోద్ఘాతంగానే ఈరోజు మీకు చెప్పాను. ఈ